తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు మేడం. రైట్. వెంకటరెడ్డి గారు, బీజేపీకి అసలు తెలంగాణ అంటే ఏంటో రుచి చూపిస్తామని అంటున్నారు. నిధులు ఇవ్వకపోతే కనుక బీజేపీని రాష్ట్రంలో నేలమట్టం చేస్తామని అంటున్నారు. మరి ఈ రోజు వచ్చి ఆహ్వానించారు. మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారా లేకపోతే వార్నింగ్ ఇస్తున్నారా ఏంటో తెలియదు. మరి వీటిని మీరు ఎలా స్వీకరిస్తారు? ఇన్ని మాటలు మాట్లాడుతుంటే బీజేపీని మట్టి కల్పిస్తామని అంటున్నప్పుడు మరి నిజంగా పెట్టుబడుల విషయంలో మీరు సహకరిస్తారా? ఇట్లాగే మేడం, ఇట్లాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ లేదు ఇక్కడ, భారతీయ జనతా పార్టీ ఎన్నికలు గెలవదు, భారతీయ జనతా పార్టీకి అసలు స్థానాలే రావు అని చెప్పిన వాళ్ళు ఈ రోజు పార్లమెంట్ స్థానాలు ఎన్ని వచ్చినాయి? 8 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది కదా, 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుందిగా, 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకుంది కదా. మరి వీళ్ళకి నాకు అర్థం కాదు, మట్టి కర్పించేది ఎవరు, ఖర్చేది ఎవరు? కాంగ్రెస్ పార్టీలా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీ సంసిద్ధంగా ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీని మట్టి కర్పించాలనుకున్నామో, ఫామ్ హౌస్ పరిమితం చేయాలనుకున్నామో, ఓడించాలనుకున్నామో డెఫినెట్ గా మేము చేసాం. కాంగ్రెస్ పార్టీ చేయలే. అప్పుడు 6 నెలల ముందర వాళ్ళకి డిపాజిట్లు కూడా రాలే. ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఈవెన్ సర్పంచ్లు కానీ, మున్సిపల్ కానీ, కార్పొరేషన్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కలేదు. కానీ మేము చేసిన పోరాటం వల్ల మా పార్టీ అధ్యక్షులు ఆ టైంలో ఏ విధంగా మట్టి కల్పించామో కేసీఆర్ గారికి చూపించామో ఆ రుచి మేము చూపించాం. సరే, ఇప్పుడు ఏంటి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆహ్వానించారు, మీరు పెట్టుబడుల విషయంలో వాళ్ళకు సహకారం అందిస్తారా లేదా? ఓకే, ఆహ్వానించారు కదా, చూద్దాంలే అనుకుంటారా? వాళ్ళు అడిగినా అడగకపోయినా, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డెఫినెట్ గా తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సంక్షేమ పథకాలకి మేము రెడీగా ఉన్నాం. కమిటెడ్ డెడికేటెడ్. మీరు వాళ్ళు అడిగినా అడగకపోయినా, అంతకుముందు కేసీఆర్ గారు అడిగితేనే 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైవేస్, స్కైవేస్, రైల్వేస్, ఎయిర్వేస్ డెవలప్ చేసింది మేము కాదా? భారతీయ జనతా పార్టీ కాదా? అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అడిగినా అడగకపోయినా, కలిసినా కలవకపోయినా కూడా లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి, ఖర్చు పెడుతున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ఆ అభివృద్ధి చేస్తోటే ఈరోజు గ్రామ ప్రాంతాల్లో గ్రామ అభివృద్ధి జరిగిందంటే డెఫినెట్ గా మీరు చూస్తే గ్రామ అభివృద్ధిలో గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, రోడ్లు కానీ, లైట్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, ప్రకృతి వనాలు కానీ ఇవన్నీ ఎవరు డెవలప్ చేసిరండి? భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిధులు కాదా? కేసీఆర్ గారు తీసుకొచ్చారా? కేసీఆర్ గారు తెచ్చింది అప్పులు తెచ్చిండు, కానీ ఎక్కడ కూడా నిధులు తీసుకురాలే, ఎక్కడ కూడా ఉద్యోగాలు తేలే, ఎక్కడ కూడా పరిశ్రమలు తేలే. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వల్లనే. తప్పితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వల్లనో లేకపోతే కేసీఆర్ గారి వల్లనైతే వాళ్ళు గెలిచే వాళ్ళు సీట్లు డెఫినెట్ గా మా భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోయేది కదా. ఎందుకు అభిమానించారు? ఎందుకు తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ఓడించింది, కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకు తగ్గించింది? ఇది ఆల్ బికాస్ డెఫినెట్ గా మా చిత్తశుద్ధి అండి. మా చిత్తశుద్ధి మాకుంది కాబట్టి ఈ రోజు ఏమంటున్నారు, అక్కడ మెట్రోకి ఇచ్చారు, ఇక్కడ మెట్రోకి ఇచ్చారు. మీరు డిపిఆర్ ఎప్పుడు సబ్మిట్ చేశారు? డిపిఆర్ ఎప్పుడు సబ్మిట్ చేశారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రీసెంట్ గా సబ్మిట్ చేశారు. అందుకే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రోజు అడిగింది ఈ రోజు మళ్ళా రిమైండ్ చేయడానికి వెళ్ళారు. డెఫినెట్ గా వస్తుంది. మేము అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో మెట్రో రావాలనుకుంటున్నాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఆ విషయాలు కూడా మాట్లాడారు కదా, మెట్రో రైల్ గురించి కూడా మాట్లాడారు. వీఆర్ కమిటెడ్ అండి. అభివృద్ధి చేస్తామంటే మాటల్లో కాదు, చేతల్లో చూపించారు గారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఊర్చుకోరు. దేవతల్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. రేపొద్దున ఆ రుచి ఏందో మేము చూపిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో తెలుస్తాయి. హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. అందుకే ఈ రోజు మేము అన్న కార్యక్రమం చేసినాం. దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేయడానికి ప్రయత్నం చేసినాం. అది ముందు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. రైట్. చరణ్ గారు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించినప్పుడు తెలంగాణ రైజింగ్ ఎలా ఉందనేది అందరికీ తెలిసిందే. సెలవు తీసుకుంటానా కొంచెం. ఓకే, థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొనేందుకు వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ. రైట్. చరణ్ గారు, మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించినప్పుడు తెలంగాణ రైజింగ్ ఏ విధంగా